వెల్కమ్ బ్యాక్. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు నామినేషన్లు వేశారు. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయరాజు దగ్గర నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు ముగ్గురు అభ్యర్థుల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. వారికి సీఎం బీఫామ్లు అందించారు. ఏప్రిల్ చివరిలో పదవీకాలం ముగియబోతున్న రాజ్యసభ అభ్యర్థుల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాజ్యసభ సభ్యుడిగా వైవి సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సమస్యలను, రాష్ట్రానికి మేలు చేసే అంశాలను సభలో లేవనెత్తుతానని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని చేసిన కామెంట్లను కొట్టిపారేశారు. షర్మిల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. వైవి సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సార్, మీరు ఆధ్యాత్మికవేత్తగా హిందూ మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. హిందూ మత ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. ఇప్పుడు రాజ్యసభలో ప్రజా సంక్షేమము, రాష్ట్ర సమస్యల మీద ఎటువంటి మీరు మాట్లాడతారు? తర్వాత ఏ విధంగా ఏ సమస్యల మీద ప్రధానంగా మీరు దృష్టి పెడతారు? ఆధ్యాత్మిక సేవలో ఉండటం అనేది ఒక భాగ్యం. అది గౌరవ ముఖ్యమంత్రి కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి కల్పించిన అవకాశం. దానికి ముందు 2014 నుంచి 19 వరకు కూడా నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యా. ప్రజా సమస్యలపై నిరంతరము పార్లమెంట్లో పోరాటం చేసిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మనం ఎప్పుడూ నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వాటి సాధనకి మన వంతు కృషి చేయాలనే దాంట్లో భాగంగా రాష్ట్రం కోసం పార్లమెంటు సభ్యులుగా ఉండి కూడా 1 సంవత్సరం ముందే రాజీనామా చేసిన చరిత్ర మాది. రాబోయే రోజుల్లో లోగడైతే ఏ విధంగా రాష్ట్ర సమస్యలపై, ప్రజా సమస్యలపై నిరంతరము లోక్సభలో పోరాటం చేశామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర సమస్యలపై, మరీ ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కుల సాధనకు, రాష్ట్రానికి అభివృద్ధికి దోహదపడే అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై సంప్రదించి అవసరమైతే ఒత్తిడి తీసుకొచ్చి అవి సాధించేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. సార్, ఇక్కడ షర్మిల గారు ఒకటి పదే చెప్తున్నారు. ఏపీకి చెందినటువంటి ఎంపీలందరూ కూడాను, రాజకీయ పార్టీలు ఎవరైతే కనుక ఉన్నారో వారందరూ కూడాను మోడీకి బానిసల్లాగా వ్యవహరిస్తున్నారు, రాష్ట్ర సమస్యల మీద ఏమాత్రం ఫైట్ చేయడం లేదంటా ఉన్నారు. అది తీవ్రమైనటువంటి వ్యాఖ్య, బానిసల్లాగా వ్యవహరిస్తున్నారట వ్యాఖ్య. దాన్ని ఏ విధంగా చూస్తారు? మీరు మీ శైలి ఎట్లా ఉండబోతుంది? ఏం చెప్తారు ఆమె కాన్సెప్ట్? చట్టసభలో పార్లమెంటు కానీ, శాసనసభలు కానీ ఏ పార్టీ ఆదేశాలు ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు పాటించే సంప్రదాయం ఉంది మన దేశంలో. దాని ప్రకారం మనం నిరంతరము పార్లమెంట్లో కూడా, పార్లమెంటు బయట కూడా రాష్ట్ర సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళ సహకారంతోనే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, కోట్లాది రూపాయలు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మా ప్రభుత్వంపై, మా పార్లమెంటు సభ్యులపై, మా ముఖ్యమంత్రి గారిపై షర్మిల గారు ఆ విధంగా అన్నారంటే పూర్తిగా అవగాహన లేకే చేస్తున్నారు. అవగాహనతో కొత్తగా రాష్ట్రానికి వచ్చారు. ఆవిడ కేవలం ఒక 15 రోజుల కిందటే వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే కదా తెలిసేది మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసిన ప్రాజెక్టుల నిర్మాణం. టీడీపీ, బీజేపీ పొత్తు కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్లుంది కదా సార్. ఇప్పుడు కొత్తగా అయ్యేదే ఉంది. వాళ్ళు ఒకసారి లోన, ఒకసారి బయట, అది కంటిన్యూ అవుతుంది గత 10 సంవత్సరాల నుంచి. 2014లో బయటకు వచ్చి పొత్తు పెట్టుకొని నడిచారు. మళ్ళా 2014లో మధ్యలో మళ్ళా విడిపోయి ఏదో ఒకరి మీద ఒకరు చేసుకున్నారు. ఇప్పుడు తెరపైనకి కలుసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు తెర లోపల కూటమిగా వచ్చినా, తెరపైకి కూటమిగా వచ్చినా మాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే మంచి కార్యక్రమాలు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే మేళ్ల వల్ల ప్రజలకి మా ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే మళ్ళా ఈ రాష్ట్రానికి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, ఈ ప్రభుత్వమే కావాలని కోరుకున్నారు. కాబట్టి మళ్ళా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇది షర్మిల చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి బానిసలుగా వ్యవహరిస్తున్నారు ఏపీకి చెందినటువంటి ఎంపీలు అనేటువంటిది, అది అవగాహన లోపంతో మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప అవి తెలిసి తెలియని మాటలని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి కొట్టిపారేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ, బీజేపీ పొత్తు ఏదైతే ఉందో అది తెర వెనుకైనా తెర ముందైనా కూడా
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో మేమే గెలుస్తాము. వారు గతంలోనూ కలిశారు, విడిపోతున్నారు, వెళ్తుంటారు, వస్తుంటారు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా నజగత్తో విజయచంద్రన్, ఏపీ అసెంబ్లీ వద్ద నుంచి.